వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు మైనార్టీల సంక్షేమంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఓబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తహేర్ బిన్ అందానీ, క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ దీపక్ జాన్, సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు అంగన్వాడీలో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచన చేశారు. నగరంలో ప్రజావాణి కార్యక్రమ స్థలిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి కావాల్సిన మౌలిక సౌకర్యాలపై డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు శాశ్వత పద్ధతిన కొనుగోలు చేయాల్సిన వస్తు సామగ్రిపై అడిగి తెలుసుకున్నారు. అలాగే రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లు, అదేవిధంగా తదితర వివరాలను డిప్యూటీ సీఎంకు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత కలిశారు. మంత్రికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. అనంతరం జీహెచ్ఎంసీకి సంబంధించిన పలు సమస్యల గురించి డిప్యూటీ మేయర్ మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతి శ్రీలత, శోభన్ రెడ్డి పాల్గొన్నారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ శాసనసభను సరిగ్గా నిర్వహించలేదని, శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకపోయేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత శ్రీపాదరావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందన్నారు. శాసనసభలో జరిగే చర్చను కోట్లాది మంది ప్రజలు చూస్తుంటారని, చిన్నపిల్లలు కూడా శాసనసభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారన్నారు. శ్రీపాదరావు గురించి మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో ఉన్న సమయంలో తాను లేనందుకు బాధగా ఉందన్నారు. శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాదరావును స్మరించుకుంటారన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. నందినగర్లో కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నందినగర్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశం ఇచ్చి ఆచరించినందుకు కేసీఆర్ కు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా వెళ్లి కృతజ్ఞతలు తెలిపి అధినేత ఆశీస్సులు తీసుకున్నారు. పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ ఆశీర్వదించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఫస్ట్ లిస్టులో బండి సంజయ్, ఈటల రాజేందర్, మాధవిలతకు చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కు మరోసారి అవకాశం వచ్చింది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పాటిల్కు జహీరాబాద్ టికెట్ కేటాయించింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 9 లోక్సభ స్థానాలకు బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం సాయంత్రం బీజేపీ 195 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మందిని ప్రకటించారు. కేంద్ర మంత్రి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత ధర్మపురి అరవింద్లకు మరోసారి టికెట్ దక్కింది.
మాజీ మంత్రి, తెలంగాణలో కీలక బీసీ నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్కు బీజేపీ బరిలోకి దింపుతుంది. ఇటీవల పార్టీలో చేరిన బీబీ పాటిల్తో పాటు హైదరాబాద్ నుంచి మహిళకు ప్రాధాన్యతనిస్తూ మాధవీలతకు టికెట్ కేటాయించింది. నరేంద్ర మోదీని మరోసారి గెలిపిద్దాం అనే నినాదంతో తెలంగాణ బీజేపీ ఆయా జిల్లాల విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గం టీటీడీ ఆలయం నుంచి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మూడోసారి మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, విమానాశ్రయాల పెంపు, పేదలందరికీ నాణ్యమైన బియ్యం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు మోదీ హయాంలో అమలు అయ్యాయన్నారు. మోదీ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంతో ఉన్నారన్నారు. ట్రైనీ ఐఏఎస్లు బెస్ట్ ప్రాక్టీసెస్పై అధ్యయనం చేయడానికి జీహెచ్ఎంసీని సందర్శించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్లు ముస్సోలీలో ట్రైనింగ్ పొందుతున్నారు. అయితే రాష్ట్రానికి 2 రోజుల పర్యటనలో భాగంగా జీహెచ్ఎంసీకి రావడం జరిగింది. బుద్ధాభవన్ మీటింగ్ హాల్లో కమిషనర్ రొనాల్డ్ రోస్ జీహెచ్ఎంసీ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద C&D డంప్ యార్డ్, అదేవిధంగా చెత్త సేకరణ, జీవీపీ, ఎలిమినేషన్ తదితర విషయాల గురించి కమిషనర్ రొనాల్డ్ రోస్ సంబంధిత హెచ్ఓడికి వివరించారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని మేడిగడ్డకు వెళ్లారో చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మేడిగడ్డకు కేసీఆర్ను ఎందుకు తీసుకుపోలేదన్నారు. కాళేశ్వరం కట్టిన పెద్ద ఇంజనీర్ కేసీఆర్ను ఎందుకు వెంట పెట్టుకుని తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. కుంగిన మేడిగడ్డలో కేటీఆర్ 2 నిమిషాలు కూడా ఎందుకు లేరని చెప్పారు. కూలిన మేటిగడ్డ దగ్గర ఫోటో దిగి ట్విట్టర్లో ఎందుకు పెట్టలేదన్నారు. కేసీఆర్ గారు మంత్రిగా ఆ సాగునీటి రంగానికి ఉండి అది కుంగిపోతే ఉన్న నీటినంటే వదిలేసిన సందర్భంలో ప్రజలకు ఆ అంశాలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధి బృందం అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లిన క్రమంలో అసెంబ్లీలో చర్చకు రాడు కేసీఆర్. అక్కడికి రమ్మని మీకు బస్సులో రావడానికి సమయం సరిపోదంటే హెలికాప్టర్ ప్రత్యేకంగా బేగంపేటలో మీకోసం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రానటువంటి సందర్భంలో ఆనాడు మేము వెళ్తే మేడిగడ్డలో ఆ పగుళ్లను, కుంగిన ప్రాంతాన్ని 1,00,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పని చెప్పిన రోజేమో ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు అక్కడికి, బొందల గడ్డకోతుర్రా అని చెప్పిన మాట మాట్లాడినటువంటి మీ నాన్నకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు కేటీఆర్. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళిండ్రు మేడిగడ్డ దగ్గరికి? మేము రమ్మన్నప్పుడు ఎందుకు ముఖం చాటేసిండ్రు? మీరు కనీసం పగులు వచ్చిన కాడ 2 నిమిషాలు కూడా పట్టుమని లేడు. ట్విట్టర్ పిట్టగా ఏ విషయమైనా ట్విట్టర్లో షేర్ చేసుకుని నువ్వు ఈ అంశాన్ని ట్విట్టర్లో ఎందుకు షేర్ చేయలేమని చెప్పని మాట్లాడుతున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో శానిటరీ ప్రోడక్ట్స్కు సంబంధించి లగ్జరీ సెగ్మెంట్తో కూడిన డీసీ షోరూంను నిర్వాహకులు ప్రారంభించారు. ఆధునికతతో పాటు అత్యుత్తమ ఉపకరణాలను వినియోగదారులకు అందించడమే ప్రధాన లక్ష్యమని షోరూం ఎండీ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు, మేనేజర్ పాల్గొన్నారు. గచ్చిబౌలిలో లగ్జరీ సెగ్మెంట్ తో కూడిన డీసీ షోరూమ్ ను సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే 2వ డీసీ షోరూమ్ అని హరినాథ్ బాబు తెలిపారు. తమ విలువైన కస్టమర్స్ కు అధిక నాణ్యత కలిగిన జాగ్వర్ ఉత్పత్తులను అందించడానికి తమ సంస్థ కృషి సాగిస్తూ వస్తుందని తెలిపారు. శానిటరీ వేర్ వస్తువులు, లగ్జరీ సెగ్మెంట్, వెల్నెస్, షవర్ అండ్ క్లోజర్లు, లీజర్లు మొదలైన ఉత్పత్తులు తమ వద్ద ఉంటాయన్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సరసమైన ధరతో అత్యంత నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొపరైటర్ రమేష్ రెడ్డి, జాగ్వార్ జోనల్ ఎండీ హెగ్డే, జాగ్వార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ అండ్ హెడ్ అభిజిత్ సింగ్, జాగ్వార్ మేనేజర్ పి క్రాంతి కుమార్, సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఎంత సంపాదించామనకుండా ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అని అడుగుతున్నారు ఈ మధ్య. అంటే యువర్ వెల్నెస్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, యువర్ వెల్త్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దానికి అనుబంధంగా మా జాగ్వార్ సంస్థ తయారు చేసిన వస్తువులు ఏది వాడినా హైజీనిక్ క్రియేట్ చేసి, ఒక వెల్నెస్ని క్రియేట్ చేసి, ఒక కస్టమర్కి చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేదానికి ఒక మంచి చక్కటి ఫిట్టింగ్స్ ఉన్నాయి మా దగ్గర. అలాగే శ్రీలక్ష్మి శానిటరీ 2001 సంవత్సరంలో ప్రారంభించి
రమేష్ రెడ్డి గారు ఇంతకుముందు ఇదే మార్కెటింగ్లో శానిటరీ రంగంలో 12 years ఒక కంపెనీలో పనిచేసి తనకున్న అనుభవాన్ని పురస్కరించుకుని నాగోల్లో శ్రీలక్ష్మి శానిటరీ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఇట్లాంటి వెదరు, ఇట్లాంటి కార్పొరేట్ కల్చరు, ఇట్లాంటి పీపుల్ అంటే మనం హైదరాబాదీస్ ఎవరినన్నా అడాప్ట్ చేసుకుంటాం, ఎవరితో అన్నా ఫ్రెండ్లీగా ఉంటాం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మన దగ్గర. అట్లా ఉండటం వలన ఇండియా మొత్తం లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. వెస్టర్న్ పార్టీ కాకుండా అటు యాదగిరిగుట్ట సైడ్ కానీ, లేకపోతే ఇటు మేడ్చల్ రోడ్లో కానీ, అటు విజయవాడ రోడ్లో కానీ, ఇటు బాంబే రోడ్లో కానీ సమాంతరంగా వెంపొందుతుంది. అలాగే న్యూ గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందని మేము భావిస్తూ ఇది రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగేది కాదని చెప్పి మేము భావిస్తాం. బేగంపేటలోని పివి నరసింహారావు భవన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు అని ఆయన అన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికి గర్వకారణమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందన్నారు. దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పివి అన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెద్దలు ప్రభాకర్ గారికి, ఆయచిత్తం శ్రీధర్ గారు, శేఖర్ గారికి, సోదరిమణి కార్పొరేటర్ మహేశ్వరి గారు, శ్రీహరి గారికి, నరేందర్ గారు, శ్రీనివాస్ గారు, పివి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రామానంద తీర్థ వారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ కు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి అంశం ఈరోజు పివి గారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వైద్య అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఆసుపత్రిలో వివిధ అవసరాల కోసం జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్తామని, రోగులకు అవసరమగు వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా హాస్పిటల్లో లిఫ్ట్ లేకపోవడంతో గర్భిణీలు, వృద్ధులు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సూచనలు, స్థానికుల సూచనలను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు చూపుతామన్నారు. మల్కాజ్గిరి హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక లిఫ్ట్ సమస్య గత 2.5 సంవత్సరాల నుంచి ఈ లిఫ్ట్ సమస్య అలాగే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ పై ఫ్లోర్లో అంటే 3rd ఫ్లోర్లో పాలియేటివ్ కేర్ అనే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా ఇక్కడనే NICU వాళ్ళకి కూడా ఉండడం వలన అనేకంగా వాళ్ళు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లిఫ్ట్ లేకపోవడం మూలాన. కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ని త్వరలోనే రిపేర్ చేయించాలని చెప్పేసి. అదేవిధంగా సదనంకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా కొన్ని జారీ చేయట్లేదు అనేసి చెప్పడం, అంటే ఫ్రీ పాసులు వాళ్ళకు ట్రైన్ పాసులు ఇవ్వడానికి గురించి వాళ్ళు కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా త్వరలోనే అవన్నీ కూడా త్వరలోనే అవి కూడా సహకారం అందిస్తామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి జైన్ సమాజానికి సంబంధించిన పెద్దలు కూడా ఇక్కడ ROR ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడిన బండి సంజయ్ని బీజేపీ అధిష్టానం వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపకులు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ అదేవిధంగా డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాట్లాడారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని ఆయన అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం దేవుడి పాట పాడే నకిలీ భక్తుడు బండి సంజయ్ అని, ఆయన బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు వసూలు రాజకీయాలు అందరికీ తెలిసినవేనని లక్ష్మణరావు విమర్శించారు. పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి అత్యంత హేయంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు కూడా అసహించుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలందరూ సంజయ్ ను చీకొడుతున్నారని మండిపడ్డారు. సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరిస్తేనే బీజేపీ పరువు నిలబడుతుందని, లేదంటే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. మొన్న బండి సంజయ్ గారు ఎంపీ గారు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ గారిని వాళ్ళ మదర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇమ్మీడియట్లీ వెనుకకు తీసుకోవాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఎడ్జ్ చేసినప్పుడు పార్లమెంట్లో ఎంత కష్టపడి ఎంపీగా ఉండి కూడా కళ్ళల్లో కారం కొట్టి పార్లమెంట్లో చేసినా కానీ అందరితో గట్టిగా వాయిస్ వినిపించి తెలంగాణ సపరేట్ చేసిన ఒక పిల్లర్గా, ఒక తెలంగాణ రావడం ఒక పిల్లర్గా పనిచేసిన వ్యక్తిని బండి సంజయ్ గారు అప్పుడు ఎక్కడున్నారో ఏమో ఎవరికి తెలియదు. ఆయన మీద వాళ్ళ మదర్ మీద కామెంట్ చేసి చాలా ఖండిస్తున్నాము. ఇమీడియట్లీ బీజేపీ పార్టీ స్టేట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, సెంట్రల్ బీజేపీ లీడర్లకు అందరికీ చెప్పడం ఏంటంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము బండి సంజయ్ గారిని. లేకుంటే తెలంగాణలో ఉన్న గౌడ సోదరులందరూ బీజేపీకి ఓటు వేయమని కంఠముఖంగా చెప్తున్నాము. అదేవిధంగా బీసీ నేత ఆయన పొన్నం ప్రభాకర్ మొన్ననే బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యను జీహెచ్ఎంసీ అధికారులు పరిష్కరించారు. దీంతో అధికారులకు చిలకలగూడ ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10వ ప్లాట్ఫారం నుంచి నీరు, ఆయిల్ చిలకలగూడ చౌరస్తా వైపు నిత్యం ప్రవహించేదని పోలీసులు అన్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు కలిగేవని పోలీసులు తెలిపారు. ప్రమాదాలు చోటు చేసుకుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. స్పందించిన అధికారులు నూతన డ్రైనేజీ లైన్ నిర్మించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రికి సైతం మందులు, చికిత్సకు వినియోగించే వైద్య పరికరాలను సరఫరా చేయలేమని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్ మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ ద్వారా టెండర్లు పొంది గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈఎస్ఐసి ఆసుపత్రులకు మందులు, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత 2-2.5 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ నుంచి కార్పొరేషన్, ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి అండ్ టిఎస్ఎంఐడిసి, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ అండ్ నిమ్స్ వీటన్నిటి నుంచి కూడా పేమెంట్ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము సప్లై చేసి దగ్గర 1 ఇయర్ నుంచి మేము సప్లై చేసి మా పేమెంట్ ఎంతవరకు రాలేదు. దగ్గర మా సప్లైర్స్ టిఎస్ఎంఐడిసిలో ఒక 300 కోట్లు ఉంటారండి రావాల్సింది ఉంటుంది. అండ్ అట్లాగే ఈఎస్ఐ నుంచి దగ్గర 100 కోట్ల పైన ఉంటుంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళ బడ్జెట్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈఎస్ఐ పేషెంట్ మొత్తం పెయిడ్ పేషెంట్స్ ఏసీబీ దగ్గర నియర్ అబౌట్ 30 to 40 crores బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు ఆ బిల్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈ మొత్తం కూడా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ డైరెక్టరేట్ అండ్ ఏసీబీ ఇష్యూస్ ఆర్ స్టిల్ పెండింగ్ అరౌండ్ 50 crores ఆర్ ఓల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ స్కామ్. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ జనరల్గా ఏంటంటే డైరెక్టరేట్లోనే కలుస్తూ ఉంటారు. సెక్రటరియట్లో మినిస్టర్స్ని వాళ్ళని కలవాలంటే మా అసోసియేషన్ ప్లాన్ చేస్తుంది. మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్లో నాయ బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పరిశీలించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి
ప్రభుత్వం సహకరించాలని కోరుతూ నాయి బ్రాహ్మణ నాయకులు దుండ్ర కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, అలాగే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం కులగణనకి చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీహార్ కులగణన తరహాలో మన రాష్ట్రంలో కులగణన చేయడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కులగణన విషయం అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఒక గొప్ప విషయము. ఇది దేశానికి ఆదర్శమైన విషయం అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా బీహార్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేస్తా అనేది ఒక శుభసూచకం అని తెలియజేస్తున్నాను. అయితే కులగణన చేయడం వల్ల ఆ కులాల మధ్య ఉన్న తారతమ్యం కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్య, ఉద్యోగ మరియు స్థితిగతులు తెరవడం వల్ల వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించడం అనేది కూడా అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఈ కులగణన చేయడంలో మేము ఈరోజు బీసీ దళతో పాటు మిగతా 30 నుంచి 40 సంఘాలను కలిపి జిల్లాలలో, మండలాలలో, రాష్ట్ర స్థాయిలో కూడా పర్యటన చేసి దాని మీద అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశానికి ఆదర్శం. కులగణన నిర్ణయం అనేది దేశానికి ఆదర్శం అని తెలియజేస్తున్నాం. అయితే ఈ కులగణన విషయంలో 2 దశలుగా మొదటి దశలో రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య ఎట్లా ఉంది, జిల్లాలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఈరోజు పంచాయతీ స్థాయిలో కావచ్చు, కుటుంబాలను సేకరణ చేసిన తర్వాత 2వ దశలోకి వెళ్ళినట్లయితే ఆ కుటుంబాలలో ఉన్న వారి యొక్క కులం ఏంది, ఉపకులం ఏంది, ఒక 17-18 క్వశ్చన్లతో కూలిన ఆ క్వశ్చన్ల ద్వారా టోటల్ డేటాను సేకరించి దానిని ఎన్యూమరేటర్లో పొదుపరచాలని, అంతేకాకుండా వ్యక్తిగత గోప్యతకు ఎక్కడ భంగం కలగకుండా జాగ్రత్త చేయాలని, దీనికి యావత్ రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తాయని తెలియజేస్తున్నాను. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ఏఈ పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెంటనే చేపట్టాలని అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించారని, ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు. ఈ సందర్భంగా నిరుద్యోగి పృథ్వీ మాట్లాడారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈ పరీక్ష ఫలితాలను ప్రకటించి ఎంపీ ఎలక్షన్ కోడ్ రాకముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. అప్పటి నుండి గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 2020లో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిపేర్ అయినాం. మళ్ళీ ఫస్ట్ టైం రాసినాం, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా రాసినాం. ఎవ్రీ ఫేజ్లో మేము ఇంకా అంటే ప్రిపరేషన్ ఫేజ్లో కానీ ఇప్పుడు కానీ మేము స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. ప్రిపరేషన్ ఫేజ్ కంటే మాకు ఈ ఫేజ్ ఇంకా చాలా కష్టంగా ఉంది. మేము ఏం లేదు, జస్ట్ ఎలక్షన్ కోడ్ బిఫోర్ మా AEE టీవీ జరగాలి అండ్ అపాయింట్మెంట్స్ రావాలి. మా GRF ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి 6 months అవుతుంది. బట్ ఇప్పటివరకు మా DB కానీ మా ఎప్పుడు జరుగుతుంది, అసలు ఎప్పుడు జరుగుతుందన్న క్వశ్చన్ నుండి అసలు జరుగుతుందా లేదన్న క్వశ్చన్ కూడా వస్తుంది. కొందరికి డౌట్స్. మాకు 6 months ముందు GRL వచ్చింది, కానీ ఇప్పటి వరకు మా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి రాలేవు. GRL అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అపాయింట్మెంట్స్ కానీ ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ కాలేదు. సో మేము ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి చాలా కష్టపడ్డాం. మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసాం. సెకండ్ సారి ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమినరీ కీ అని, ఫైనల్ కీ అని దానికి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ, అంటే మేము చేయండి ఏది జరగలేదు. ఫైనల్ కీలు కూడా మేమే తెప్పించాం, ప్రిలిమినరీ కీలు కూడా తొందరగా ఇక్కడ మేమే చూసుకున్నాం. దాని తర్వాత కోర్టు కేసు అని, ఆరిజెంటల్ కేసు, కోర్టు కేసులు ఏంది. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశమంటూ కొనియాడారు. అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అభిప్రాయపడుతున్నారని చెప్పారు. విద్యార్థులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువు తీరిన జాతర ఏర్పడిందని అన్నారు. దాదాపు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా కేవలం 35 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈరోజు కొలువుల జాతర ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాదాపు 10 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటలే. ఇది నేను చెప్పింది కాదు, మేం చెప్పింది కాదు. అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు నాకు కాకపోతే మా తమ్మునికో, మా చెల్లెలకో, నా స్నేహితుడికో, నా బంధువుకో ఉద్యోగం వస్తుందని
ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకులలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బజ్జీల బండల్లో గప్చుప్ల షాపులు పెట్టుకుని రోజు బతుకుతున్న పరిస్థితి. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు చేసినటువంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళకి వయసు దాటిపోయింది. ఈ రోజు నేను నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎలిజిబుల్ లేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి ఉసురు తగిలేది ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టే ఈ రోజు వాళ్ళ గద్దె దిగడం జరిగింది.